ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఆర్మీ ఫిజికల్ అకాడమీలో శిక్షణ పొంది ఎస్ఎస్సీ జీడీ ద్వారా ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను కర్మన్ ఘాట్లోని ట్రస్ట్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ ఉప్పల వెంకటేష్ తో కలిసి రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొని అభినందించారు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని కొనియాడారు. ఇప్పటి వరకు ట్రస్ట్ సహకారంతో వందలాది మంది పోలీస్, ఆర్మీ, ఎస్ఎస్సీ జీడీ ఉద్యోగాలు సాధించారని ఉప్పల వెంకటేష్ తెలిపారు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నందు ఆర్మీ అకాడమీ మరియు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు పోటీ పరీక్షల్లో విజయం సాధించి పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన వందలాది మంది కానిస్టేబుల్ ఉద్యోగులను ఈరోజు సన్మానించే కార్యక్రమాన్ని రావడం జరిగింది. మరి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అంటేనే సేవ, నిజాయితీ, అదేవిధంగా దేశభక్తి. గత 5-6 సంవత్సరాల నుంచి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తుంది. పేద పిల్లలు చదివించడం కానీ, పేదలకు చదివించడం కానీ, గ్రామీణ ప్రాంతాల్లో క్రమశిక్షణ తీసుకురావడం కానీ, చెడు అలవాట్లకు గ్రామ యూత్ను దూరంగా ఉంచడం కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు సాధించే విధంగా తర్ఫీదునివ్వడం కానీ, ఇవన్నీ కూడా మరి తన సొంత శక్తితో శ్రమ చేసి ఉప్పల వెంకటేశ్వరంగా వారందరినీ తర్ఫీదించారు. వారికి కూడా నేను చెప్తా ఉన్నా. మరి ప్రతి గ్రామంలో కూడా ఈ విధమైన చైతన్యం రావాలి, నిరుద్యోగం పోవాలి. అదేవిధంగా నిరుద్యోగులందరూ కూడా చక్కటి క్రమశిక్షణతో పోటీ పరీక్షల్లోనికి ప్రభుత్వ ఉద్యోగాలకు పోయినప్పుడే మరి మన గ్రామాలు బాగుపడతాయి, చెడు అలవాట్లకు దూరంగా ఉంటాం, రాష్ట్రంలో కూడా ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది, పేద కుటుంబాలు కూడా పేదరికం నుంచి బయటపడి మరి కొంత సుఖవంతమైన జీవితం గడుపుతారు. సో అదేవిధంగా కానిస్టేబుల్ అభ్యర్థులకు కూడా మేము ఇప్పటివరకు కూడా చెప్పాము. సో తప్పకుండా వాళ్ళందరూ కూడా ఉద్యోగులు కూడా చక్కటి క్రమశిక్షణతో మెరగాలి. పై ఉద్యోగాలకు ఉద్యోగం చేసుకుంటూనే పై ఉద్యోగాలకు ప్రయత్నం చేయాలి. తమకు ఈ కష్టకాలం సాయం చేసిన ఎవరిని కూడా మరవకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళకు చెప్పాను. మరి రాబోయే రోజుల్లో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ దాంట్లో ఈరోజు 65 మంది ఎస్ఐలు అయ్యారు, 650 మంది కానిస్టేబుల్ అయ్యారు, 180 మంది జీడీ కానిస్టేబుల్ అయ్యారు, సుమారుగా 200 మంది వరకు ఆర్మీలో సెలెక్షన్ అయ్యారు. ఈరోజు రేపే ఉద్యోగాన్ని పోయే విద్యార్థులు ఇక్కడ సన్మానం చేయడానికి వచ్చారు. ఒక 50 మంది ఈరోజు సన్మానం పొందుతున్నారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదరిక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నందు అనే వ్యక్తిని నాకు మిత్రునిగా చేసినందుకు ఆ భగవంతుడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాబోయే రోజులలో కూడా రేపు వచ్చే నోటిఫికేషన్స్కి కూడా ఆల్రెడీ ఒక 5 acres ల్యాండ్ని ఇప్పటికే సెట్ చేయడం జరిగింది. కోచింగ్ సెంటర్ కూడా వెళ్తాం. సెకండ్ వన్ వీళ్ళకి ఫుడ్, అకామిడేషన్స్ అన్నీ కూడా సమకూరుస్తాం. ఈసారి మేము 3,000-4,000 మందినైనా కానీ తీసుకునే విధంగా ముందుకెళ్తున్నాం. దానికి కూడా ప్రణాళికలు చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత ఉపాధి కోల్పోవాలి, కానిస్టేబుల్, ఎస్ఐ, పోలీసు ఉద్యోగాలలో ఉద్యోగాన్ని తీసుకోవాలనే ఆవశ్యకత ఉన్న విద్యార్థులు ముందుగానే నందు ఆర్మీ అకాడమీలో రిజిస్టర్ చేసుకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా గ్రౌండ్లు లేవు, వాస్తవం కాదా? అంటే నా దృష్టిలో నేను చేసిన మంచి పనో చెడు పనో నాకు తెలియదు, కానీ సర్వనగర్ కట్టపై నేను దాదాపుగా 21 నుంచి గ్రౌండ్ తీసుకున్నప్పుడు చాలా రకాలుగా, చాలా విధాలుగా, చాలా మాటలు విన్నాను. కానీ నా ఆత్మధైర్యాన్ని ఎక్కడ కోల్పోకుండా 10 మంది వచ్చినా అదే నమ్మకము, 100 మంది వచ్చినా అదే నమ్మకము, 1000 మంది వచ్చినా అదే నమ్మకము. ఆ నమ్మకంతో నేను కట్టపైన చేసుకుంటూ వెళ్ళాను. దేవుడు అనేవాడు ఉంటాడు, నీ పని నువ్వు చేసుకుంటా పో, నీకు ఏదో ఒక రోజు సరైన వేలో ఒక రీతిలో నీకు ఒక అవకాశం దొరుకుతుందని చెప్పే విధంగా దేవుడు నాకు అవకాశం కల్పించిన రోజు. ఆ గ్రౌండ్ కోసము చాలామంది చాలా రకాలుగా, చాలా విధాలుగా ప్రయత్నం చేశారు. బట్ నేను వెళ్ళేసరికి ఆ గ్రౌండ్ ఓకే అయిపోయింది. అన్నగారు ఆ గ్రౌండ్ ఇవ్వడము, దాన్ని చేయించుకోవడము దాదాపుగా ఇందాక మీద ఎక్స్ప్లెయిన్ చేసుకుని షేర్ చేసుకున్నాను. మళ్ళీ నేను ఎందుకు షేర్ చేసుకుంటానంటే ఇలాంటి వ్యక్తులు కొంత అరుదుగా ఉంటారు. నాది నేను చూసుకుంటే చాలు, పక్కడు ఏమైతే నాకేంటని
సక్సెస్ మా ఇక్కడ ఉండి మాట్లాడడం చాలా కష్టం. సక్సెస్ వచ్చిన తర్వాతనే ఇక్కడ ఉండి మాట్లాడాలి సార్. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎంత కష్టపడితేనే ఈ చేతిలో ఈ స్థాయికి ఇక్కడ కూర్చోవడం అనేది మీరు చాలా గర్వపడుతున్నారు.